నమస్తే, వెల్కమ్ టు టైమ్ 24/7 టీవీ. చూసుకున్నట్లయితే జూబ్లీస్ లో కూడా బైపోల్ ఎలక్షన్స్ అయితే రావడం చూస్తూనే ఉన్నాం. రీసెంట్ గా చూసుకున్నట్లయితే బీఆర్ఎస్ పార్టీ ఉన్న ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ గారి అకాల మరణం తర్వాత అలా సతీమణి సుమతి గారు కూడా పోటీ చేస్తున్నారు అనమాట బీఆర్ఎస్ పార్టీ నుంచి. అలాగే కాంగ్రెస్ లో చూసుకున్నట్లయితే వాళ్ళకే పోటీలు వస్తున్నాయి. శ్రీఎన్ రెడ్డి గారు కావచ్చు, నవీన్ యాదవ్, అలాగే అంజనీ కుమార్ యాదవ్, వీళ్ళందరూ కూడా పోటీ పడుతున్నారు అనమాట టికెట్ కోసం. అసలు ఏ పార్టీ గెలుస్తుంది, అసలు బీజేపీకి ఏమైనా ఛాన్స్ ఉందా అనే దానిపై కూడా మనం మాట్లాడదాం. మన దగ్గర ఇప్పుడు తరుణ్ గారు ఉన్నారు. నమస్తే అన్న. నమస్తే అన్న. ఎట్లా చూసుకోవచ్చు, బీఆర్ఎస్ పార్టీ కూడా ఒక ఎమ్మెల్యేని అయితే కోల్పోయారు, మళ్ళీ బైపోల్ ఎలక్షన్స్ రావడం చూస్తున్నాను. సుమతి గారు వాళ్ళ సతీమణిని కూడా, సునీత గారిని కూడా నిలబెడుతున్నారు అనమాట. అసలు ఎట్లా అనుకోవచ్చు, ఏం చేద్దామని, అంటే బీఆర్ఎస్ పార్టీ గెలిచిద్దా లేకపోతే కాంగ్రెస్ పార్టీకి ప్రజలు పట్టం కడతారా, ఏం చెప్తున్నారు? 100కి 100% ఇక్కడ బీఆర్ఎస్ కి అనుకూలంగా ఓటర్లు అందరూ మొగ్గు చెప్తున్నారు. అదే విధంగా రాష్ట్రంలో పడుతున్న బాధలు, కష్టాలు, కన్నీళ్లు ఇవన్నీ చూసుకున్నట్టయితే కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టేది కాదు. ముందు ఎలక్షన్స్ లో 2024లో కూడా మనం చూసుకుంటే హైదరాబాద్ లో ఈ జిల్లాలో, ఈ సిటీలో ఒక్క సీటు కూడా వాళ్ళు విజయం సాధించలేదు. మనం ఒక క్లీన్ స్వీప్ చేసినాం. ఇక్కడ ఉన్న హైదరాబాద్ జిల్లాలో ప్రతి ఒక్క ఎమ్మెల్యే కావచ్చు, కార్పొరేటర్లు కావచ్చు, హైదరాబాద్ క్లీన్ స్వీప్ చేసింది. ఓకే, అదే విధంగా ఈ బైపోల్ ఎలక్షన్ 100% మాగంటి గోపీనాథ్ గారి కుటుంబానికి అనుకూలంగా పనిచేస్తుందని చెప్పేసి నేను అనుకుంటున్నా. రాష్ట్ర ప్రజలు ఈ జూబ్లీహిల్స్ ఎలక్షన్ కి మొగ్గు చూపుతుంది. ఓకే, ఎలాంటి రాజకీయ అనుభవం లేని సునీత గారికి ప్రజలు పట్టం కడతారని ఎట్లా అనుకోవచ్చు? ఒకటి నేను ఏమంటున్నా, రాజకీయం అనుభవం లేదు అని మీరు అనుకోవచ్చు. ఆమె ఒక షాడో. మాగంటి గోపీనాథ్ గారికి ఇప్పుడు నుండి కాదు, దాదాపు 12 సంవత్సరాల నుండి ఆయన ఒక ఎమ్మెల్యేగా పనిచేసినప్పటికీ వాళ్ళ సతీమణి ఇంట్లో అన్ని చూసి ఉంటుంది, అన్ని తెలుసు. రాజకీయంగా ఏం లేకపోతేనే ఇవాళ టికెట్ తెచ్చుకోగలిగిందా? ఓకే, చాలా మంది మేధావులు, అగ్రవర్ణ బీసీ నుండి కావచ్చు, ఇటు ఎస్సీ బీసీ అందరు కూడా ప్రయత్నించినప్పటికీ ఏం తెలియదు అన్నప్పటికీ, మీలాంటి జర్నలిస్టులు కూడా అన్నప్పటికీ టికెట్ తెచ్చుకొని చూపించింది కదా ఒక లేడీ. దానికంటే మించింది ఇంకేమైనా ఉందా? అలాగే తెచ్చుకోవడమే కాదు, రానున్న రోజుల్లో దాదాపు ఈ నవంబర్ డిసెంబర్ లో ఎలక్షన్స్ లో దాదాపు 20,000 మెజారిటీతోని భారీ విజయం సాధించబోతుందని నేను చెప్తున్నాను. అంటే మరి కాంగ్రెస్ లో చూసుకున్నట్లయితే పెద్ద పెద్ద రాజకీయ నాయకులే కూడా పోటీ పడుతున్నారు ఆ టికెట్ కోసం. ఇప్పుడు నవీన్ యాదవ్ గారు కావచ్చు, ఇటు అంజనీ కుమార్ యాదవ్ కావచ్చు, శ్రీఎన్ రెడ్డి కావచ్చు, అంటే వీళ్ళందరూ పోటీ పడుతున్నారు. ఎవరికి ఇస్తారు? వాళ్ళలో వాళ్ళే పోటీ పడుతున్నారు. మరి విజయం అనేది వస్తుందా? ఇప్పుడు ఒకటి నేను ఏమంటున్నా అంటే, మా దాంట్లో నేను చూసుకున్నట్టయితే మా దాంట్లో మాకు పోటీ లేదు. ఓకే, అందరు కలిసి ఎమ్మెల్సీలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, ఎక్స్ కార్పొరేటర్ కావచ్చు, చైర్మన్లు కావచ్చు, వీళ్ళందరూ మా రైమందార్కి కానీ జూబ్లీహిల్స్ కాన్స్టిట్యూన్సీ అందరికి ఇన్ఛార్జ్లుగా పనిచేస్తారు. ఓకే, వాళ్ళ దాంట్లో ఏంటంటే వెయ్యికి టికెట్ ఇస్తే వాడు పనిచేయదు, వాళ్ళకి టికెట్ ఇస్తే వీడు పనిచేయదు అనే కోణంలో ఉన్నారు తప్ప, అంటే వాళ్ళలో 100%. నేను ఏమంటున్నా, మాకు ఎలక్షన్ ఇది ఈజీ అవుతుంది, చాలా ఈజీ. మేము ప్రచారం చేయని అవసరం లేదు. ఓకే, నామినేషన్ వేసి వచ్చి కూర్చుంటే మాకు 10-20,000 మెజారిటీ ప్రజలు ఇస్తారు. ఎందుకు ఆ మాట చెప్తున్నా అంటే, మంచిగా ఇప్పుడు ఒక పర్సన్కి ఇస్తే ఇంకో పర్సన్ పని చేయడు, ఇంకో పర్సన్కి ఇస్తే ఇంకో పర్సన్ పని చేయడు. పేర్లు చెప్ప నాకు అవసరం లేదు, అవునా? వీళ్ళే ఒకళ్ళొకడు ఇట్లా నిచ్చెన ఎక్కుతూ ఉంటే కాలువట్టి వీళ్ళే గుంజుకుంటారు. ఓకే, దానికి మాకు పోటీ లేదు. ఇంకోటి, బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు కూడా ఉద్యమం టైం నుండి కావచ్చు తెలంగాణ తెచ్చి సాధించినాం కాబట్టి మాకు ఎప్పుడు కూడా పోటీ లేదు. ఈసారి కూడా అల్లలుగా హామీలు, 6 గ్యారెంటీలు, 420 గ్యారెంటీలు ఇవన్నీ ఇచ్చి వాళ్ళు మభ్యపెట్టి మోసం చేసినందుకు 1.4% ఓడిపోవడం జరిగింది. అవునా? అది కూడా కేవలం 1000, 500, 2000 లోపే పెద్ద మెజారిటీలు వచ్చినాయి, ఏం లేదు. ఇటు కుత్బుల్లాపూర్ చూసుకుంటే బీఆర్ఎస్ 1,00,000 మెజారిటీ. ఓకే, ఇట్లా ఈ తెలంగాణ వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీకి ఒక కుటుంబ సభ్యులు 4 కోట్ల జనాభాకి ఆదుకున్న దేవుడు కేసీఆర్. ఓకే, అట్లాంటి పార్టీకి మనకు పోటీ లేదు. అంటే కాంగ్రెస్ పార్టీలో ఒకరి కాళ్ళు ఒకరు గుంజుతున్నారు, నిచ్చెనెక్కుతుంటే అని అన్నారు. అంటే మీ పార్టీలో అట్లా జరగదా? మా పార్టీలో అట్లా చేస్తే సస్పెండ్ చేసే అవకాశం ఉంటుంది. అది ఎవరైనా, ఎగ్జామ్ వాళ్ళు కావచ్చు, బయట వాళ్ళు కావచ్చు, ఎవరైనా కావచ్చు, కాలాల కట్టబెట్టే ప్రయత్నం చేస్తే వాళ్ళు సస్పెండ్ అయిపోతారు. దాంట్లో ఏమో ఇప్పుడు ఒక కార్యకర్తగా నేనేమైనా తప్పు చేస్తూ నేను సస్పెండే. ఓకే, ఇది పార్టీ, ప్రజల పార్టీ, నేషనల్ కాంగ్రెస్ పార్టీ కాదు. అది తప్పు చేసినా సరే మళ్ళీ తీసుకోనికి ఏదైతే ఒక్కసారి తినే కంచంలో ఉమ్ముస్తే ఎట్లుంటుందో మా పార్టీలో అంతే ఉంటుంది. ఓకే,
చూసుకున్నట్లయితే మరి బీజేపీ పార్టీ కూడా కొత్త స్ట్రాటజీలు ఒకటి పెట్టుకొని వస్తున్నారని చెప్పి కూడా కొంతమంది అగ్ర నాయకులు అందరూ కూడా చెప్తున్నారు. అందులో ఒకటి రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న రామచంద్రరావు గారి స్ట్రాటజీ మాత్రం చాలా పకడ్బందీగా ఉంటుందని చెప్పి కూడా అంటున్నారు. అంటే బీజేపీకి పట్టం కట్టే అవకాశం కూడా చాలా వరకు ఉంది అంటున్నారు. పకడ్బందీగా ఉండాల్సింది రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, నరేంద్ర మోడీయో, బుల్డోజర్ బాబానో కాదు, ప్రజలు పట్టం కట్టాల. ఓకే, ప్రజలు అనుకుంటే అవుతుంది. ఏ నాయకుడు, ఏ ఢిల్లీ లీడరు, గల్లీ లీడరు కాదు. ఇది నీ చేతిలో లేదు, నా చేతిలో లేదు. మనం కేవలం జరుగుతున్న పరిస్థితులను బట్టి మాట్లాడడం తప్ప చూసుకునేదంతా ప్రజలందరూ మేలుకొని ఉన్నారు. బీజేపీ కేసీ పీకేది ఏం లేదు, పెట్టేది ఏం లేదు. ఓకే, అయితే రీసెంట్ గా నిన్న నైట్ జరిగింది ఒక ఫ్లెక్సీ విషయం కూడా. కాంగ్రెస్ పార్టీలో ఒక ఎన్ఎస్వై స్టేట్ ప్రెసిడెంట్ వెంకట స్వామిది కూడా ఫ్లెక్సీ అనేది దించేశారనమాట. అంటే దాని వివాదం గురించి ఏం చెప్తారు? చింపుతారు. ఎందుకు చింపారు? వాళ్ళ కట్టబెట్టుకుంటారు. అదే చెప్పినా కదా. ఇయారి పాపం ఆయన 15-20 సంవత్సరాలు కష్టపడి కొట్లాడి ఎన్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు అయిండు. అరే నీ అమ్మ, మాకే గల్లీ పోస్టులు, మా హైదరాబాద్ జిల్లా పోస్టులు ఉన్నాయి. ఈయన నాకంటే చిన్నోడు రాష్ట్ర అధ్యక్షుడు అట్లా అయిపోయిండు అనే ఉంటది కదా గర్జు. ఓకే, ఇవే ఉంటాయి. కాంగ్రెస్ అంటేనే అంత. పాపం ఎన్ఎస్వీ ఆయన వెంకటస్వామి గారు కొట్లాడి తెచ్చుకుంటూ పాపం ఆయన కష్టపడ్డాడు. వాళ్ళకి నచ్చకనే కదా ఇవన్నీ చేస్తారు. చేస్తే గీస్తే ఓడియాలి, బీజేపీ ఓడో మేమో చేయాలి. ఇప్పుడు జరుగుతుంది ఏంది? నేను అదే చెప్తున్నా, కాళ్ళ కట్టబెట్టుకుంటూ రాలే, నిచ్చెన ఎక్కితే గుంజేది రాలే. మాకు పోటీ లేదని నేను అందుకే ఇది ఒక ఎగ్జాంపుల్. ఓకే, అంటే వాళ్ళు ఏమంటున్నా అంటే తాగి వచ్చి గొడవ చేసినారు కావాలని చెప్పి, ఈ పార్టీ వాళ్ళు కావచ్చు, ఆ పార్టీ వాళ్ళు కావచ్చు, లేకపోతే వాళ్ళ పార్టీలో వాళ్ళకి గొడవలు కూడా చింపారని చెప్పి కొంతమంది అంటున్నారు. నేను ఏ విధంగా చూసుకో? నేను ఏమంటున్నా అంటే అన్న, వెంకటస్వామి గారితో మాకు ఏం లేదు, వెంకటస్వామి గారికి బీజేపీకి ఏం లేదు. ఓకే, ఇక్కడ ఉండాల్సింది ఎవరికి? కాంగ్రెస్ వర్సెస్ కాంగ్రెస్. ఓకే, మాకు చింపే అవసరం లేదు. అరే ఆయన నిజంగానే మా రైమందర్ అంటే మేము ఉండేది ఏరియా, ఆ సరౌండింగ్ అంతా మేమే. ఆడ పెడితే మేమే సంతోషంగా ఫీల్ అవుతాం. వాళ్ళు సంతోషంగా ఫీల్ అవ్వట్లేరు కదా వాళ్ళ పార్టీ వాళ్ళే. మరి మాకెందుకు? తాగి వచ్చిరా, ఈ వచ్చిరా, ఏదో చేసిరు కదా. లంగనాలు దొంగనాలు. ఓకే, అంతే. ఫైనల్ గా ఏం చెప్పదలుచుకున్నారు జూబ్లీస్ ఎలక్షన్స్ గురించి? ఏ పార్టీకి ఎక్కువ మెజారిటీ వస్తుంది? మీకు ఏ పార్టీ పోటీ? నేను ఏమంటున్నా, నాకు ఏ పార్టీ పోటీ లేదు. ఓకే బ్రదర్, నేను ఒకటే చెప్తా, పార్టీలకు మాకు పోటీ లేదు. మాకు ప్రజలతో ఉన్న సత్సంబంధాలు, వాళ్ళకున్న మాకు అటాచ్మెంట్. మాగంటి గోపినాథ్ 12 సంవత్సరాలు పనిచేసారు. ఏ కార్యక్రమం చేసినా వాళ్ళకి చీరలు కావచ్చు, గిఫ్ట్లు కావచ్చు, ఇట్లా రకరకాలుగా. అరే వచ్చిన ఆడబిడ్డ మనకి తిరిగి ఇంటికి పోవద్దనే కాన్సెప్ట్లో ఓకే వాళ్ళకి ఏదో ఒకటి ఇచ్చి పంపించడం జరిగింది. అట్లా మేము ఇప్పుడు ప్రచారంలో మేము నార్మల్గా ఇట్లా గల్లీ టు గల్లీ తిరుగుతున్నాం. మార్నింగ్ వాక్ చేస్తుంటే వాళ్ళు ఏమంటారు అంటే, గోపన్న లేడని మాకు బాధ. ఓరు నించోటరు, వాళ్ళ ఇంట్లో నించోబెట్టరు, వాళ్ళ బిడ్డలు నించోబెట్టు, వాళ్ళ భార్య నించోబెట్టారు. ప్రజల ఫోర్స్ తోనే మా ఇంటి గోపినాథ్ గారి భార్య నించోవడం జరుగుతుంది. ఇవాళ వాళ్ళ పిల్లలు నిన్న బోరబండ పోయి వాళ్ళు ఏమంటారు అంటే, సేమ్ మీ డాడీ లాగా ఉన్నావమ్మా, మీ డాడీ చేసిన పనులు మేము మర్చిపోలేకపోతున్నాం, నువ్వు ఇంటికి వెళ్ళిపోయి నేను గెలిపిస్తా అంటారు. ఓకే, అట్లా ఏడ పోతాడు. ఇటు వెంకటరావు నగర్ కావచ్చు, షేక్పేట కావచ్చు, ఇటు బోరబండ కావచ్చు, రైమందర్ కావచ్చు, ఎర్రగడ్డ కావచ్చు, ఇటు ఏడ పోతాడు. కూడా ప్రచారానికి వస్తున్నారు కదా. అంటే ప్రచారం కాదు బ్రదర్, ఉన్న సమస్యలు ఏమేమి ఉన్నాయి తెలుసుకోవడానికి వెళ్తారు. ప్రచారం ఇక మేము ప్రచారం చేస్తే ఇక సినిమా వేరే ఉంటది. ఎలక్షన్ కూడా వాడని అప్పుడు మా ప్రచారం ఏంది? 100 మందితో చేయాలా, 1000 మందితో చేయాలా, లక్షల మందితో చేయాలా, మా విశ్వ ప్రయత్నాలు మేము చేస్తాం. ఓకే, ఇది ప్రచారం కాదు. ఓరో చచ్చిపోయారు, ఆ రోజు వెళ్ళకపోతే దినాలకో దానికో 3 వద్దులకో పోతురు. సమస్యలు ఉన్నాయి, నీటి సమస్యలు కావచ్చు, ఉంటాయి కదా రెగ్యులర్ గా. అట్లా సమస్యల మీద వాళ్ళు పోయి ఇది చేస్తారు అంతే. దానికి మించి ప్రచారం అంటే వేరే ఉంటది. 2-3 నేర్చుకొని పోయేది కాదు ప్రచారం అంటే. బీఆర్ఎస్ పార్టీ అంటే ఉద్యమాల పార్టీ. ఓకే, ఈ ఉద్యమాల పార్టీలు 2-3 పోయి తిరుగుతారా? లక్షల మంది సైన్యం ఉంటుంది మాకు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.